ఎక్కడి నుంచి వచ్చారు? మాది సూర్యారావుపేట గ్రామం, హ్మ్. చింతలూరు దగ్గర, ఆలమూరు మండలం, కోనసీమ జిల్లా అండి మాది. అసలు ఏమైంది? మా చెల్లి పేరు సాయి శ్రావణి అండి. మేము ఇంట్లో కొన్ని ఫైనాన్షియల్ పరిస్థితుల వల్ల మేము హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ వాచ్మ్యాన్ కింద జాయిన్ అయ్యాము. రీసెంట్గా మా ఫాదర్ కూడా ఆపరేషన్ చేశారు, కిడ్నీ ఆపరేషన్. దానివల్ల ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మేము హైదరాబాద్ వాచ్మ్యాన్గా ఉండడానికి వెళ్తే అక్కడ మా చెల్లిని కూడా వర్క్లో పెట్టారండి. లామ్సన్ అనే కంపెనీలో మా చెల్లి స్వీపర్గా వర్క్ చేస్తుంటుంది. ఆ అమ్మాయికి చదువు అది రాదు, కొంచెం తెలివితేటలు అవి లేవు. అమ్మాయి కొంచెం అమాయకురాలండి. అయితే ఆ అమ్మాయి పని కానీ వెళ్ళేసి ఆటో ఎక్కి ఇల్లు మారామండి. సో అందువల్ల ఆ అమ్మాయి రూట్ మర్చిపోయి ఆ రోజంతా తిరిగిందండి. సీసీటీవీ ఫుటేజ్ అవి ఓపెన్ చేశారు. ఓన్లీ ఎప్పుడైతే మేము కంప్లైంట్ మంగళవారం నైట్ మిస్ అయిందండి, జూలై 30న. ఆ రోజు కంప్లైంట్ మేము ఇస్తే వాళ్ళు తీసుకోలేని పరిస్థితి అండి. ఎక్కడ ఇచ్చారు కంప్లైంట్? గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో ఇచ్చామండి. ఆ రోజు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. 2 days తర్వాత వాళ్ళు కేసు తీసుకున్నట్టు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇచ్చారండి. ఆ 2 days తర్వాత కూడా వాళ్ళు ఏం పట్టించుకోకపోతే మేము బండారు సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళామండి. వెళ్తే వాళ్ళు రికమెండ్ చేయడం వల్ల ఆ సీసీటీవీ ఫుటేజ్ అయినా తీశారండి, లేకపోతే అది కూడా తీయరేమో. ఆ సీసీటీవీ ఫుటేజ్ తీయడం వల్ల మంగళవారం రోజంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అమ్మాయి తిరుగుతూనే ఉందండి, ఆటో ఎక్కడం దిగడం. అమ్మాయికి నెంబరు, ఫోన్ చేయడానికి నెంబర్కి ఫోన్ లేదండి, అమ్మాయికి ఫోన్ చేయడం అది రాదు, ఫోన్ నెంబర్ కూడా తెలియదండి. ఆ అమ్మాయి అంత అమాయకురాలండి. సో ఆ అమ్మాయి అయితే వెళ్ళి మళ్ళీ రాలేదండి. రోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసేది, కానీ ఆ రోజు రాలేదు ఇంటికి. ఏంటి అనేసి కంగారు పడి మా పేరెంట్స్ వెళ్ళేసరికి అమ్మాయి ఇలా తప్పిపోయిందని తెలిసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఆజుకే తెలియలేదండి. పోలీస్ స్టేషన్ వాళ్ళు చూస్తున్నాం అని చెప్తున్నారు, కానీ మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. ఈ రోజుకి అమ్మాయి మిస్ అయ్యి 21 days అయిందండి. ఆ అమ్మాయి ఎలా ఉందో ఎక్కడుందనేది మాకేమీ తెలియట్లేదు. సో అందుకని పవన్ కళ్యాణ్ సార్ హెల్ప్ కోసం వచ్చామండి. ఇలాంటి మిస్సింగ్ కేసెస్ అవి చూసి హెల్ప్ చేస్తారనేసి ఇక్కడికి వచ్చామండి, అర్జీ ఇవ్వడానికి. పవన్ కళ్యాణ్ గారు మా అమ్మాయిని కూడా పట్టుకుంటారని ఇక్కడ ఆమెతో వచ్చామమ్మా. 2-3 పట్టుకున్నారు కదా, అందువల్ల వచ్చామమ్మా. పవన్ కళ్యాణ్ ఏదో చేస్తారు వచ్చాము. మా పాపాజీకి ఏం తెలియదు.